మిల్కీ మిస్ట్ ఈ బ్రాండ్ యొక్క ప్రొడక్ట్స్ మనలో చాలా మంది యూజ్ చేస్తూ ఉంటాం కదా. మా ఆఫీస్‌లో అయితే కిషోర్ గారు ఈ మిల్కీ మిస్ట్ కర్డే తీసుకొస్తుంటారనమాట. వీళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం కానీ అసలు ఈ మిల్కీ మిస్ట్ ఎలా స్టార్ట్ అయింది? అండ్ దీని ఫౌండర్ సతీష్ కుమార్ గారి స్టోరీ ఏదైతే ఉందో చాలా ఇన్స్పైరింగ్ ఉంటది. దాని గురించి మాట్లాడతాను. బట్ దాని మీద మాత్రం మనం ఫోకస్ చేయం కదా. ఐపీఓ వీడియోలో మనకు కావాల్సింది ఏంటి? ఈ కంపెనీ రిలేటెడ్‌గా మనకి కనిపించే పాజిటివ్స్ ఏంటి? అండ్ రిస్క్‌లు ఏంటి? అండ్ ఐపీఓకి అప్లై చేస్తే మనకి డబ్బులు వస్తాయా లేదా? ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మీకు ఈ వీడియోలో అయితే క్లియర్‌గా షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూస్తున్నప్పుడు వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ డీకోడ్ దిస్ ఆర్‌హెచ్‌పీ నౌ. Money Purse, your trusted investment partner. మిల్కీ మిస్ట్ ఈ ప్రొడక్ట్స్ కొంటున్నప్పుడు మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేశారా? వీళ్ళ బ్రాండ్ నేమ్‌లో మిల్క్ ఉంటది కానీ వీళ్ళు మిల్క్ అమ్మరు. వేరస్ మీరు మిగిలిన బ్రాండ్స్ చూసారనుకోండి, మనకు లిస్టెడ్ కంపెనీస్ దొడ్ల అవ్వచ్చు, హెరిటేజ్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మిల్క్ అమ్ముతారు అండ్ మిల్క్ రిలేటెడ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్నీ అమ్ముతారు. వేరస్ మీకు ఈ మిల్కీ మిస్ట్ ప్రొడక్ట్స్ చూసారనుకోండి, మిల్క్ ఎక్కడా కనిపించదు. ఇదేంటా అనుకున్నారు? ఓకే. వీళ్ళ స్టోరీలోకి వెళ్ళినట్టయితే మీకు దాని రిలేటెడ్‌గా ఒక క్లారిటీ వస్తది. మిల్కీ మిస్ట్ యొక్క ప్రమోటర్ సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీది మిల్క్ ట్రేడింగ్ బిజినెస్ అన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీలోని కీ మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోవడంతోని మొత్తం వాళ్ళ బిజినెస్ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దాంతో సతీష్ కుమార్ గారు ఆయన ఏజ్ 16 ఇయర్స్ అప్పుడే ఈ మిల్క్ ట్రేడింగ్ బిజినెస్‌లో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన అలా మిల్క్ సెల్ చేస్తుండగా ఆయనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, ఈ మిల్క్ ట్రేడింగ్ బిజినెస్ ఏదైతే ఉందో చాలా థిన్ మార్జిన్ బిజినెస్ ఇది. ఈ బిజినెస్‌లో పెద్దగా లాభాలు అయితే ఉండవు. సో దీనికన్నా కూడా ఈ మిల్క్ రిలేటెడ్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు మూవ్ అయినట్టయితే బెటర్ మార్జిన్ సంపాదిస్తామని చెప్పి ఆయనకు ఐడియా వచ్చింది. అవి మిల్క్ రిలేటెడ్‌గా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్‌లోనే చాలా మంచి మార్జిన్ ఇచ్చే ప్రొడక్ట్ ఏంటి? పన్నీర్. ఈ పన్నీర్ విషయంకి వచ్చేసరికి ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గర పన్నీర్ చాలా యూజ్ చేస్తున్నాం కానీ ఒక టైంలో ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్టయితే సౌత్‌లో పన్నీర్ అంత ఫేమస్ కాదు. వేరస్ నార్త్‌లో పన్నీర్ ఈజ్ చాలా ఫేమస్ అన్నమాట. సో ఆయన ఆ పన్నీర్ తయారు చేసి సెల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు తమిళనాడులోనే ఆయనకు పెద్దగా యాక్సెప్టెన్స్ దొరకపోయేసరికి ఆయన బెంగుళూరు వెళ్ళి అక్కడ హోటల్స్‌కి సప్లై చేయడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ అయింది ఈ కంపెనీ అన్నమాట. అలా పన్నీర్ హోటల్స్ సప్లై చేస్తూ ఉండగా బిజినెస్ అయితే బాగా గ్రో అయింది. ఈ పన్నీర్ ఏదైతే ఉన్నదో కన్స్యూమర్స్ ఒక యాక్సెప్టెన్స్ కూడా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి కూడా సెల్ చేద్దాం అని చెప్పి సూపర్ మార్కెట్స్‌లో ఆయన అమ్ముతున్నప్పుడు యాక్చువల్లీ దాన్ని స్కేల్ చేయాలంటే వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, ఒక సూపర్ మార్కెట్ ఓనర్ దగ్గర నుంచి వచ్చిన సజెషన్, మీరు ఇలా లూజ్‌గా అమ్మినట్టయితే అమ్మడం అంటే స్కేల్ చేయడం కష్టం అవుతుంది. దీనికి ఒక బ్రాండ్ ఉంటే బెటర్ అని చెప్పి ఐడియా ఇచ్చినప్పుడు ఆ ఐడియాతో పుట్టింది మిల్కీ మిస్ట్ అన్నమాట. ఇలా స్టార్ట్ అయిన ఈ మిల్కీ మిస్ట్ గ్రో అవుతూ ఇప్పుడు ఐపీఓగా మన ముందుకైతే వచ్చింది. సో ఇది క్రక్స్‌లోని మిల్కీ మిస్ట్ యొక్క స్టోరీ ఇది. కమింగ్ టు ఐపీఓ విషయంకి వచ్చేసరికి ఈ కంపెనీని ఫార్మల్‌గా వీళ్ళు 1998లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మిల్క్ తప్పించి మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అన్ని పన్నీర్, కర్డ్, ఐస్ క్రీమ్, ఈవెన్ ఫ్రోజన్ ఫుడ్స్ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వీళ్ళు సెల్ చేస్తారు. వీళ్ళది మిల్కీ మిస్ట్ బ్రాండ్ మాత్రమే కాకుండా స్మార్ట్ చెఫ్, కెపెలా, మైటీ లైట్ అండ్ రీసెంట్లీ వీళ్ళు బియాస్ అండ్ అసల్ అని చెప్పి 2 బ్రాండ్స్‌ని కూడా అక్వైర్ చేశారు. సో ఈ బ్రాండ్ ఒక ప్రొడక్ట్స్ మీరు కొన్నట్టయితే మిల్కీ మిస్ట్ ఒక ప్రొడక్ట్స్. మిల్కీ మిస్ట్ బ్రాండ్ నేమ్ మీద మాత్రమే కాకుండా ఇవన్నీ బ్రాండ్ నేమ్ మీద కూడా వీళ్ళు ప్రొడక్ట్స్ అయితే సెల్ చేస్తుంటారు. అండ్ వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసింది పన్నీర్‌తో కదా. సో ఆర్గనైజ్డ్ పన్నీర్ మార్కెట్‌లోని ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో మాట్లాడుకోవాలంటే వీళ్ళ మార్కెట్ షేర్ 60% అంట. డామినెంట్ మార్కెట్ షేరు. పాన్ ఇండియాలో కూడా వీళ్ళకి 19% ఆర్గనైజ్డ్ పన్నీర్ మార్కెట్‌లో మార్కెట్ షేర్ ఉన్నది. సో పన్నీర్ పరంగా వీళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నమాట. అదే చీజ్ విషయంకి వచ్చేసరికి సౌత్‌లో వీళ్ళకి 12% మార్కెట్ షేర్ ఉన్నది. పాన్ ఇండియాలో వీళ్ళు థర్డ్ లార్జెస్ట్ ప్లేయర్ అని చెప్తున్నారు. అండ్ కర్డ్ విషయంకి వచ్చేసరికి సౌత్ ఇండియాలో వీళ్ళకి 7% మార్కెట్ షేర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. యోగర్ట్ పాన్ ఇండియాలోని వీళ్ళకి 13% మార్కెట్ షేర్ ఉన్నట్టుగా, అదే గ్రీక్ యోగర్ట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళకి ఏకంగా 35-40% మార్కెట్ షేర్ ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఈ మిల్క్ రిలేటెడ్ హై మార్జిన్ ఇచ్చే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వీళ్ళకి చాలా మంచి మార్జిన్ అయితే ఉన్నది. మన నార్మల్లీ డైరీ బిజినెస్ అనగానే ఏం చేస్తాం, లిస్టెడ్ డైరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయి, హెరిటేజ్ అవ్వచ్చు, మనకి దొడ్ల డైరీ అవ్వచ్చు, పరాగ్ మిల్క్ ఉన్నది కదా. సో ఈ 3 కంపెనీస్‌తో కంపేర్ చేసి చూస్తాం. కానీ ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలి. ఈ 3 కంపెనీస్ మేజర్‌గా వాళ్ళు మిల్క్ అమ్ముతారు. మిల్క్‌తో పాటు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. సో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ యొక్క షేర్ వీళ్ళది పెరుగుతూ వస్తున్నది. ఓకే. వేరేజ్ మిల్కీ మిస్ట్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ కంప్లీట్ బిజినెసే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద. సో వీళ్ళ మార్జిన్స్ యాక్చువల్లీ ఈ 3 కంపెనీస్‌తో కంపేర్ చేసామనుకోండి మనకు చాలా బెటర్‌గా కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ డైరీ బిజినెస్‌లో క్రిటికల్ రోల్ ప్లే చేసేది ఫార్మర్స్ కదా. అందుకని 25 డిస్ట్రిక్ట్స్ ఏపీ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర ఈ డిస్ట్రిక్ట్‌లోని ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో 74,654 ఫార్మర్స్ దగ్గర నుంచి వీళ్ళు మిల్క్ ప్రొక్యూర్ చేస్తారు. అండ్ ఫార్మర్స్ దగ్గర నుంచి వీళ్ళు మిల్క్ ప్రొక్యూర్ చేయడం మాత్రమే కాకుండా మిగిలిన అదర్ సోర్సెస్ ద్వారా కూడా వీళ్ళు మిల్క్ ప్రొక్యూర్ చేస్తామని అయితే చెప్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏకంగా వీళ్ళు 396.15 మిలియన్ లీటర్స్ ఆఫ్ మిల్క్‌ని ప్రొక్యూర్ చేసినట్టు చెప్తున్నారు.
చెప్తున్నారు. అండ్ ఈ ఫార్మర్స్ ఎవరైతే వీళ్ళతో టై అప్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచే ఈ 396 మిలియన్ లీటర్స్‌లోని 294 మిలియన్ లీటర్స్ ప్రొక్యూర్ చేసినట్టుగైతే మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈ ఫార్మర్స్‌కి వీళ్ళు 7-10 డేస్ లోపలే పేమెంట్ రిలీజ్ చేస్తామని అయితే మెన్షన్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి వస్తున్న టోటల్ రెవెన్యూలోని 37% రెవెన్యూస్ జనరల్ ట్రేడ్ ద్వారా వస్తున్నట్టయితే మోడర్న్ ట్రేడ్ నుంచి కూడా వీళ్ళకి చాలా డామినెంట్ షేరే వస్తుంది. 23% రెవెన్యూస్ అక్కడి నుంచి వస్తున్నాయి. అండ్ హోరెకా ద్వారా 16.7% అండ్ ఈ కామర్స్ ద్వారా వీళ్ళకి 13.7% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ బీ2బీ కూడా వీళ్ళు చేస్తారు బిజినెస్. బీ2బీ ద్వారా వీళ్ళకి 8.07% రెవెన్యూ అయితే వస్తున్నది. అండ్ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో మెజారిటీ రెవెన్యూ 69% రెవెన్యూ సౌత్ ఇండియన్ మార్కెట్ నుంచే వీళ్ళకి వస్తుంది. కరెంట్లీ వీళ్ళకి వస్తున్న రెవెన్యూలో మేజర్ రెవెన్యూ పన్నీర్ నుంచి వస్తుంది. పన్నీర్ సేల్స్ ద్వారా వీళ్ళకి 29.4% రెవెన్యూ వస్తున్నట్టయితే చీజ్ సేల్స్ ద్వారా వీళ్ళకి 16.37% రెవెన్యూ వస్తుంది. కర్డ్ సేల్స్ ద్వారా వీళ్ళకి 13.2% రెవెన్యూ వస్తున్నట్టయితే ఐస్ క్రీమ్ సేల్స్ ద్వారా వీళ్ళకి 6.73% రెవెన్యూ వస్తుంది. అండ్ గీ సేల్స్ ద్వారా వీళ్ళకి 9.82% రెవెన్యూ వస్తున్నది. అండ్ ఓవరాల్ గా వీళ్ళ దగ్గర 528 SKUs ఉన్నట్టుగా చెప్తున్నారు. రీసెంట్ గా వీళ్ళు యాడ్ చేసిన ఐస్ క్రీమ్ అండ్ యోగర్ట్ బిజినెస్ ఏవైతే ఉన్నాయి, ఐస్ క్రీమ్ అయితే 2024 నుంచి 26 మధ్యలో 147% గ్రోత్ చూసినట్టుగా, యోగర్ట్ బిజినెస్ లో వీళ్ళు 97% గ్రోత్ చూసినట్టుగా చెప్తున్నారు. కరెంట్లీ వీళ్ళ దగ్గర ఒకే ఒక ఫెసిలిటీ ఉన్నది. పాన్ ఇండియా వైజ్ వీళ్ళ ప్రెసెన్స్ పెంచుకోవడం గురించి అని చెప్పి మహారాష్ట్రలో ఇంకొక ఫెసిలిటీ స్టార్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. యాజ్ ఆఫ్ నో మనం చూసాం అనుకోండి, వీళ్ళ దగ్గర 29 చిల్లింగ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇన్స్టాల్ కెపాసిటీ చూసినట్టు 70,000 మెట్రిక్ టన్ per annum కెపాసిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈచ్ ప్రొడక్ట్ యొక్క కెపాసిటీ ఎంత ఉన్నది అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ మిల్కీ మిస్ట్ యొక్క ప్రొడక్ట్స్ ని 4,001 డిస్ట్రిబ్యూటర్స్ అండ్ 3,75,000 రీటైల్ టచ్ పాయింట్స్ వీళ్ళు సెల్ చేస్తారు. మేజర్లీ చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మిల్కీ మిస్ట్ ఒక ప్రొడక్ట్ తెలిసింది డీమార్ట్ ద్వారా. చాలా ఎక్కువగా డీమార్ట్ లో వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. సో ఈ మొత్తం టచ్ పాయింట్స్ లో డీమార్ట్ కూడా ఒకటి వస్తుంది. అండ్ ఈ కంపెనీ యొక్క మేనేజ్మెంట్ విషయంకి వచ్చేసరికి ఫౌండర్ సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చైర్మన్ పొజిషన్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ CEO పొజిషన్ హోల్డ్ చేస్తున్న డాక్టర్ కె రత్నం అని ఎవరైతే ఉన్నారో ఆయన ముందు అమూల్లో వర్క్ చేస్తారన్నమాట. సో అంత పెద్ద బ్రాండ్ లో వర్క్ చేసిన పర్సన్ ని వీళ్ళు హైర్ అయితే చేసుకున్నారు. అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయంకి వచ్చేసరికి ప్రమోటర్స్ దగ్గర మాత్రమే కాకుండా ఈవెన్ కొన్ని ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ కూడా ఈ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో కంప్లీట్ షేర్ హోల్డింగ్ లిస్ట్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఈ IPO డీటెయిల్స్ విషయంకి వచ్చేసరికి ఇష్యూ సైజ్ 1,553 crores. ఇందులో ఫ్రెష్ ఇష్యూ 1,428 crores. OFS జస్ట్ 125 crores మాత్రమే. వెరస్ మనకి రీసెంట్ టైంలో వచ్చిన IPOs ఏవైతే చాలా వరకు OFS కాంపోనెంట్ ఎక్కువగా కనిపిస్తుంది కదా. వెరస్ మిల్కీ మిస్ట్ విషయంకి వచ్చేసరికి ప్రిడామినెంట్లీ ఏవైతే మనం IPO ద్వారా సబ్స్క్రైబ్ చేస్తామో ఆ డబ్బులు కంపెనీకే వెళ్తున్నాయి, విచ్ ఇస్ గుడ్. యాక్చువల్లీ ప్రమోటర్స్ యొక్క పాకెట్ లోకి వెళ్తుంది అనుకోండి, దానివల్ల కంపెనీకి వచ్చే లాభం ఏంటి? ఓవరాల్ ఇష్యూలోని ఇలా ఫ్రెష్ ఇష్యూ పార్ట్ ఎక్కువగా ఉన్నట్టయితే ఆ డబ్బులు కంపెనీకి ఎక్కువగా వెళ్తాయి అన్నమాట. సో దట్ బిజినెస్ ని ఎక్స్పాండ్ అయితే చేయగలుగుతారు. అండ్ వీళ్ళు ఈచ్ షేర్ ఒక ఫేస్ వాల్యూ ₹2 per share. వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ బ్యాండ్ ₹133 నుంచి ₹140 మధ్యలో అయితే ప్రైస్ బ్యాండ్ వీళ్ళు ఫిక్స్ చేశారు. ₹140 ఆధారంగా మనం చూసాం అనుకోండి, ఈ కంపెనీని 10,777 crores మార్కెట్ క్యాప్ కి అయితే వాల్యూ చేశారు. మనం ఈ IPO లో పార్టిసిపేట్ చేయాలంటే 107 షేర్స్ మల్టిపుల్ లో పార్టిసిపేట్ చేయాలి. మిగిలిన బేసిక్ డీటెయిల్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. IPO ఈ రోజు ఓపెన్ 13th రోజున క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ ప్రయారిటీ విషయంకి వచ్చేసరికి QABs 50%, NIs 15%, రీటైల్ కి 35% కోటా అయితే ఇచ్చారు. రీటైల్ కి 35% కోటా ఇచ్చినా కూడా ఆబ్వియస్లీ మిల్కీ మిస్ట్ బ్రాండ్ చాలా పాపులర్ కదా. సో IPOకి మంచి డిమాండ్ కనిపించే ఆస్కారాలు అయితే క్లియర్లీ కనిపిస్తున్నాయి. సో IPOలో పార్టిసిపేట్ చేస్తున్నట్టయితే మీ ఒక్కరి పేరు మీద మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద కూడా ఇండివిజువల్లీ అప్లై చేసినట్టయితే మీకు అలాట్మెంట్ ఛాన్సెస్ అనేవి అయితే పెరుగుతాయి. సో ఒకవేళ మీ ఫ్యామిలీ మెంబర్స్ పేర్ల మీద డీమ్యాట్ అకౌంట్ లేనట్టయితే మన ఛానల్ ఒక రిఫరల్ డీమ్యాట్ అకౌంట్ లింక్ కింద ఉంచుతాను. దాని ద్వారా ఓపెన్ చేసినట్టయితే ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మీరు డైరెక్ట్ గా వెళ్ళి ఓపెన్ చేసినా ఇలా వెళ్ళి చేసినా మీకు పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. బట్ మన ఛానల్ లింక్ ద్వారా ఓపెన్ చేశారనుకోండి, ఛానల్ కూడా ఎంతో కొంత ఫైనాన్షియల్లీ సపోర్ట్ చేసినట్టయితే అవుతుంది. కమింగ్ టు ఈ మిల్కీ మిస్ట్ ఒక ఫైనాన్షియల్స్ విషయంకి వచ్చేసరికి ముందుగా బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నట్టయితే వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో మనకి 1,670 crores డెట్ కనిపిస్తుంది అండ్ 463 crores ఈక్విటీ కనిపిస్తుంది. డెట్ టు ఈక్విటీ రేషియో 3.6 times విచ్ ఈస్ వెరీ హై. ఈ IPO ద్వారా వీళ్ళు ఏదైతే క్యాపిటల్ రైజ్ చేస్తున్నారో దాంట్లో 496 crores వీళ్ళు డెట్ క్లియర్ చేయడానికి యూజ్ చేయనట్టుగా చెప్తున్నారు. సో డెట్ క్లియర్ చేస్తారు కాబట్టి వీళ్ళ ఫైనాన్స్ కాస్ట్ ఇంపాక్ట్ ఏదైతే వీళ్ళ P&L మీద కనిపిస్తుందో దాని యొక్క ఇంపాక్ట్ తగ్గే ఆస్కారం అయితే ఉన్నది. సో పోస్ట్ టెస్టింగ్ మార్జిన్స్ పరంగా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చూసే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది. P&L నెంబర్స్ విషయంకి వచ్చేసరికి వీళ్ళ రెవెన్యూస్ లో లాస్ట్ 3 year పీరియడ్ లో వీళ్ళు 31% CAGR గ్రోత్ అయితే డెలివర్ చేశారు. ఆపరేటింగ్ ఎబిటాలోని 40% CAGR గ్రోత్ డెలివర్ చేశారు. మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి 12-13% మార్జిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి 155% CAGR లోని వీళ్ళు ప్యాట్ లో గ్రోత్ డెలివర్ చేసినట్టుగా చెప్తున్నారు. అది సస్టైన్ అవుతుందా లేదా అనేది పోస్ట్ లిస్టింగ్ మనకు తెలుస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్ ఏదైతే ఉన్నదో వీళ్ళు IPO ద్వారా రేస్ చేస్తున్న డబ్బుల్లోని మేజర్లీ డెట్ క్లియర్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఆల్సో క్యాపెక్స్ చేస్తామని చెప్తున్నారు కదా. సో డెట్ క్లియర్ చేసిన
చేస్తున్నట్టయితే ఏమవుతుంది, ఫైనాన్స్ కాస్ట్ తగ్గుతుంది కదా. ఫైనాన్స్ కాస్ట్ తగ్గినట్టయితే అది ప్రాఫిటబిలిటీ మీద పాజిటివ్ ఇంపాక్ట్ అనేది చూపించాలి. లెట్స్ ఈ పోస్ట్ లిస్టింగ్ మనకి ఏవైతే రిజల్ట్స్ వస్తాయో ఆ రిజల్ట్స్ లో మనకి ఈ ట్రాక్షన్ కనబడుతుంది లేదా అనేది మనకి ట్రాక్ చేస్తే అర్థమైపోతుంది. కంపెనీ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ పాజిటివ్ నెంబర్ ని డెలివర్ చేస్తూ వస్తున్నది. అండ్ పియర్ కంపారిజన్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు ఫుడ్ బ్రాండ్ గా ప్రొజెక్ట్ చేసుకుందాం అని చెప్పి నెస్లే, బ్రిటానియా, బెక్టర్ ఫుడ్స్ వీళ్ళందరితోని కంపారిజన్ ఇచ్చారు. కానీ ఆర్హెచ్పిలోని వాళ్ళతో మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ మార్జిన్స్ అనేవి వీళ్ళకన్నా కూడా మనకి బెటర్ గా కనిపిస్తాయి. గ్రోత్ పరంగా మాట్లాడుకున్నట్టయితే వీళ్ళు ఏవైతే పియర్ కంపారిజన్ ఇచ్చారో వాళ్ళందరితో కంపేర్ చేసినట్టు వీళ్ళ గ్రోత్ రేట్ నెంబర్స్ అయితే మనకి బాగానే కనిపిస్తున్నాయి. మార్జిన్స్ విషయంకి వచ్చేసరికి మనం హెరిటేజ్ కానీ లేకపోతే దొడ్లా డైరీ కానీ పరాగ్ ఫుడ్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే ఆబ్వియస్లీ వీళ్ళకి మిల్క్ పార్ట్ లేదు కాబట్టి వీళ్ళ మార్జిన్స్ బెటర్ గా కనిపిస్తాయి. వెరస్ వాళ్ళ బిజినెస్ లో మిల్క్ పార్ట్ కూడా ఉన్నది కాబట్టి మనకి మార్జిన్స్ తక్కువగా కనిపిస్తాయి. రిటర్న్ రేషియోస్ విషయంకి వచ్చేసరికి వీళ్ళు 32.12% ROE అండ్ 11.73% ROC అయితే జనరేట్ చేస్తారు. హెరిటేజ్, దొడ్లా డైరీ, పరాగ్ ఫుడ్స్ తో కంపేర్ చేసినట్టయితే వీళ్ళ రిటర్న్ రేషియోస్ కూడా మనకి బెటర్ గానే కనిపిస్తున్నాయి. కాకపోతే నాకు నచ్చని పార్ట్ ఏంటంటే ఈ IPO రిలేటెడ్ గా మొత్తంలోని వాల్యుయేషన్స్. వీళ్ళు ఐపీఓని ఏకంగా 71 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే కోట్ చేశారు, విచ్ ఇస్ డామ్ ఎక్స్పెన్సివ్. ఓకే, సో కొత్త షేర్ హోల్డర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఏమైనా ఆర్బిట్రేజ్ పెద్దగా మిగిల్చారంటే అంతేం మిగిల్చలేదు. మేబీ అంటే మార్కెట్లోని మిల్కీ మిస్ట్ బ్రాండ్ నేమ్ బాగుంది కాబట్టి అండ్ వీళ్ళు ఓన్లీ అంటే వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు మార్జిన్స్ బెటర్గా ఉంటాయి అండ్ గ్రోత్ రేట్స్ కూడా బెటర్గా ఉన్నాయి కాబట్టి మేబీ ఐపీఓ టైంలో రిలేటెడ్గా మనకి డిమాండ్ కనిపించే ఆస్కారం ఉన్నది. కానీ యాజ్ ఏ న్యూ షేర్ హోల్డర్గా కెన్ వీ మేక్ బిగ్ మనీ? ఓకే, అంటే ఐపీఓలో అయితే ఏం ఆర్బిట్రేజ్ మిగిల్చలేదు. మేబీ పోస్ట్ లిస్టింగ్ వీళ్ళ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా మనకి వెల్త్ క్రియేట్ అవ్వచ్చేమో. కానీ నాకైతే క్లియర్లీ ఐపీఓ పరంగా వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్కే ఈ ఐపీఓని వీళ్ళు కోచ్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. పోనీ వీళ్ళు బాటమ్ లైన్ తక్కువ ఉన్నది కాబట్టి పీఈ పక్కన పెట్టి ఈవీ ఎబిటా మల్టిపుల్ ఆధారంగా చూద్దాం అన్నా కూడా అక్కడ కూడా నాకు ఎక్స్పెన్సివ్ గానే కనిపిస్తుంది. నాకైతే ఎక్కడా కూడా రీజనబుల్ గా అనిపించట్లేదు. ఎస్, ఐ రెస్పెక్ట్ బ్రాండ్, ఐ రెస్పెక్ట్ ద వే దే ఆర్ గ్రోయింగ్, బట్ యాజ్ ఏ ఇన్కమింగ్ ఐపీఓ షేర్ హోల్డర్ నాకు ఏదైనా ఆర్బిట్రేజ్ ఉన్నదంటే నాకైతే పెద్ద ఆర్బిట్రేజ్ అయితే కనిపించట్లేదు. ఇది ఐపీఓ రిలేటెడ్ మీకు షేర్ చేయాలనుకున్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గైస్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేస్తే ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.